హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రెనర్ సంతోష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. అయితే సోషల్ మీడియాలో ఒక వార్త బాగా చక్కర్లో పడుతుంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది మావోయిస్టులు ఒక లేఖ రాశారని చెప్పేసి వార్త వెలుగులోకి వచ్చింది. అయితే ఆ లేఖలో అసలు దేని గురించి రాశారు, అంటే ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా, లేకపోతే ఇతర ఆయన వ్యక్తిగత విషయాలు ఏమైనా రాశారా, ఇవన్నీ కూడా చాలా మంది తెలుసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆ లేఖలో ఏముంది ఏంటి అనేది ప్రాపర్గా ఎక్కడ మనం చూడలేదు. సో మీకు దాని గురించి తెలుసుంటే దాని గురించి పూర్తి విషయాలన్నీ కూడా మాతో షేర్ చేసుకోండి. సో ఈ మావోయిస్ట్ లేఖ వచ్చింది అనేది ఏదైతే ఉందో దాంట్లో ఏమంటున్నారు అని అంటే, ఆయనకు ఒక బెదిరింపు లేఖ వచ్చింది, మీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు, ఆ జోక్యం కారణంగా మీ పతనాన్ని మీరే కోరుకుంటున్నారు, దీనిపైన మీరు 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 జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పేసి ఆ లేఖ సారాంశంగా ఒక వైరల్ దీన్ని క్రియేట్ చేస్తున్నారు. అయితే దీనిపైన మనం విశ్లేషణ చేసుకుంటే, ఇప్పుడు మావోయిస్టుల లేఖ అంటే నక్సలైట్ల లేఖ, మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చూస్తే ఆయన పర్సనాలిటీ ఒక కమ్యూనిస్ట్, ఓకే, ఆయననే ఒక నక్సలైట్, ఆయననే ఒక మావోయిస్ట్, ఆయన మాటల్లో మావోయిస్ట్ భావజాలం ఉంటుంది, ఆయన మాటల్లో కమ్యూనిజం ఉంటుంది. అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా మావోయిస్టులు ఆ లేఖ అంటే ఒక బెదిరింపు లేఖ రాసే అవకాశాలు ఉండవు. అది కేవలం ఏంటి అంటే, ఆయన ఈ మధ్యన రెడ్ శాండల్వుడ్ని ఇక్కడి నుంచి మీరు లోకల్ చెక్ పోస్టులని తప్పించుకొని లోకల్ చెక్ పోస్టులని మేనేజ్ చేసి మీరు దేశం దాటించినా కూడా నేపాల్లో మీరు పంపించిన ఏదైతే ఎర్రచందనం కలప ఉందో నేపాల్ ప్రభుత్వం పట్టుకుంటుంది. కానీ ఇక పైన అది జరగదు, ఇక్కడే మేమే పట్టుకుంటాం, ఇక్కడ నుంచి ఒక 100 గ్రాముల కలప కూడా ఇక్కడ నుంచి బయటకు పోనీయం అని చెప్పేసి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఓకే, ఎర్రచందనం స్మగ్లర్స్ కి పవన్ కళ్యాణ్ గారు. అదే విధంగా ఇంకొకటి ఏంటి అంటే, ఆయన అటవీ శాఖ మంత్రి గారు కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నా పర్వ్యూలో ఉన్న నా పోర్ట్ఫోలియోలో ఉన్న అటవీ సంపదని ఎవ్వడు కొల్లగొట్టినా కూడా సహించేది లేదు, ఊరుకునేది లేదు అని చెప్పేసి ఆయన ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు. అదే విధంగా ఇంకొక సమస్య, ఆయన ఇంత ముందు ఏంటి అంటే, ఎలక్షన్స్ కంటే ముందు చాలా రోజుల కిందటనే ఎక్కడైతే కాకినాడ పోర్టు వేదికగా ఇక్కడి రేషన్ బియ్యం మీరు రీసైక్లింగ్ చేసి బంగ్లాదేశ్ లాంటి దేశాలకి సప్లై చేస్తున్నారు, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ మన రేషన్ బియ్యము 2 రూపాయలకి మనం ఏదైతే సప్లై చేస్తున్నామో పేద ప్రజల కోసం, అంటే మనం 40-50 రూపాయలకి కొని, ప్రభుత్వం 40-50 రూపాయలకి కొని 2 రూపాయలకే సప్లై చేస్తుంది. అంటే ఎంత ఖర్చు పెడుతుంది ప్రభుత్వం పేద ప్రజల కోసం? వారి అంటే పేద ప్రజల నోటికాడి కూడుని మీరు లాక్కొని మీరు ఇతర దేశాలకు అమ్ముకుంటున్నారంటే మీరు ఎంత పాపం చేస్తున్నారు. మేం ప్రభుత్వంలోకి వచ్చాక ఖచ్చితంగా దీన్ని మేము ముందుగా ఉక్కుపాదం మోపి మేము దీన్ని అరికడతాం అని చెప్పేసి ఆయన ఎలక్షన్స్కి ముందే వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు దానిపైన రివ్యూ చేస్తున్నాడు, ఎక్కడికెక్కడ చెక్ పోస్టులు పెడుతున్నాడు. ఇలాంటివి జరగకుండా పేద ప్రజలకు అందాల్సిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాళ్ళకి పూర్తి స్థాయిలో అందాలి. గ్రౌండ్ లెవెల్లో 100% ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి అందాల్సింది వాళ్ళకే అందాలి అనే దీని విషయంలో ఆయన 100% వర్క్ చేస్తుంది. టువర్డ్స్ దట్ హీఈస్ వర్కింగ్. ఓకే, దీనికోసం అని చెప్పేసి ఆయన రోజుకు 12 గంటలు ఆయా ఏదైతే ఇటువైపు అటవీ శాఖ అధికారులతో కానీ, లేదు అని అంటే ఈ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కానీ రోజుకు 12 గంటల రివ్యూలు నిర్వహిస్తున్నాడు. ఎందుకంటే అసలు ఎక్కడెక్కడ ఏంటి, ఎంటైర్ ప్రాసెస్ ఏంటి, దాని పోర్ట్ఫోలియో ఏంటి, దాని ఫ్లో ఏంటి, ఎక్కడ ఇలాంటి అంటే లీకేజ్ జరుగుతుంది అని ఎండ్ టు ఎండ్ రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తున్నాడు. ఓకే, ఆయన ఏంటి అంటే ఒక అంటే బ్యూరోక్రాట్స్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఉంటుంది పర్టికులర్గా, ఇలా ఒక స్ట్రక్చర్, ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇలా ఉండాలి,
ఒక హైరార్కీ ఇలా ఉండాలి, ఇక్కడ ఒక మనం సంక్షేమ పథకం మనం నిర్మిస్తే దాని ఫ్లో ఇలా జరగాలి అని చెప్పేసి బ్యూరోక్రాట్స్ ఆ పథకాలన్నింటినీ రూపకల్పన చేస్తారు. ఈ కంప్లీట్ ఏదైతే ఆ పోర్ట్ఫోలియో ఉంటుందో, ఆ మంత్రిత్వ శాఖ ఉంటుందో దాంట్లో ఈ హైరార్కీ అనేది వాళ్ళు నిర్మిస్తారు. దాన్ని పూర్తి అండర్స్టాండింగ్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఈ గ్యాప్స్ ఉంటాయో వాటిని మనం వాటిని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఇలా లీకేజ్ జరగకుండా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అంటే రూట్ కాజ్ అనాలిసిస్ చేసి అవి 100% ఏదైతే నిరుపేదలు ఉంటారో వారికి అందే విధంగా, ఆల్రెడీ స్టేట్ లో సంక్షేమ పథకాలకు కావాల్సినంత నిధులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కాస్తో కూస్తో నిధులతో మనం ఏదైతే నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి కూడా దారి మళ్ళీ పేదోడి నోటికాడే ముద్ద బయటపడకుండా ఆయనకు చేతనైనంత, ఆయనకు వీలైనంత చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన 100% దాంట్లో సక్సెస్ అవుతాడు. సో ఇలాంటివి చేస్తున్నందుక మావోయిస్టులు ఆయన బెదిరించే లేఖలు రాస్తారు. ఇదంతా అవాస్తవం. ఇదంతా కేవలం ఆయనకి అగైనెస్ట్ గా ఏదైతే ఈ ఎర్రచందనం కలప దొంగలు ఉన్నారో, అదర్వైజ్ ఈ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారో వీళ్ళంతా ఆయన దృష్టిని మళ్లించడం ఒకటే కాదు, ఒక బెదిరింపుని, నువ్వు అనవసరమైన దాంట్లో వేలు పెడితే నీ అంతు చూస్తావనే బెదిరింపుని ఆయనకి క్రియేట్ చేస్తున్నారు. కానీ ఆయన ఏంటి అంటే ఇట్లాంటివి అసలు పట్టించుకోడు. అసలు బెదిరిస్తున్నావు అంటే నువ్వు కొంచెం బెదిరిస్తే నేను 100 times ఎక్కువ బెదిరిస్తా అనే రకమైన, నువ్వు నన్ను బెదిరింపులతో భయపెట్టలేవు, నేను అనుకున్నట్టు చేస్తాను. నేను ఇట్లాంటి బెదిరింపులు మీరు చూస్తే 10 సంవత్సరాల అధికారంలో లేడు, ఆయనకు ఒక్క సీటు కూడా లేదు. ఆయన అధికారంలో లేనప్పుడే వాడికి భయపడలేదు. ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, ఆయన కనుసన్నల్లో పనిచేసే అధికార యంత్రాంగం ఇప్పుడు ఉంది అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పిచ్చి బెదిరింపులకు భయపడే రకమైన కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ వాళ్ళ ఏదైతే చేస్తున్నారో వాళ్ళు గుడ్డిగా చేస్తున్నారు. అనవసరమైన వాళ్ళ ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది తప్ప దానికి ఆయన ఏమాత్రం లొంగడు. ఓకే, రైట్. అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నప్పుడల్లా కొన్ని మావోయిస్టుకి ఉన్న భావాజాలాలు కనిపిస్తాయి. అంటే నేను చెప్పింది కాదు, గతంలో ఆయన చాలా సార్లు చెప్పిన విషయం ఆయన గురించి. మీరు ఆయన రెగ్యులర్ గా ఆయనని మీరు ఫాలో అయితే ఆయన చుట్టూ అంటే ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు మొదటిసారిగా ఆయన ఏంటి అంటే నేను ఎవరెవరిని ఫాలో అవుతాను, ఒక మదర్ తెరీసాని ఫాలో అవుతాను, ఒక వివేకానందని ఫాలో అవుతాను, ఒక చెగువీరని ఫాలో అవుతాను. సో ఇవన్నీ ఏంటి కమ్యూనిస్ట్ భావజాలాలు. అదేవిధంగా ఆయన ప్రతి మూవీలో కూడా ఈ విమెన్ అవేర్నెస్ ని, విమెన్ ఎంపవర్మెంట్ ని సపోర్ట్ చేస్తూ ఆయన ఒక సాంగ్ ఉంటుంది. రీసెంట్ గా కూడా భీమ్లా నాయక్ లో కూడా అట్లాంటిదే. అది భీమ్లా నాయక్ మూవీలో ఈవెన్ దో ఆయన ఒక అంటే ప్రస్తుత కాలంలో ఆయన చేసిన కాలంలో ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ అయినా కూడా ఆయన ఒక నక్సలైట్ కన్వర్టెడ్ పోలీస్ ఆఫీసర్ ఆ మూవీలో కూడా. సో ఆ క్యారెక్టర్ ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు అని అంటే మీరు దాని మాతృక మలయాళీ మూవీ చూస్తే అది అక్కడ ఒక సూపర్ స్టార్ చేసిన క్యారెక్టర్ కాదు, అది ఒక మిడిల్ లెవెల్ స్టార్ చేసిన క్యారెక్టరే. అయినా కూడా ఈయన ఒక సూపర్ స్టార్ అయ్యుండి కూడా ఆ క్యారెక్టర్ ని పికప్ చేశాడు అంటే ఆ క్యారెక్టర్ తాలూకా మూలాలు ఆయనకు నచ్చుతాయి. హీ హిమ్సెల్ఫ్ ఫీల్ లైక్ ఆయన ఏంటి అంటే జనంలో ఉన్న నక్సలైట్. ఆయన ఫీల్ అయ్యేది ఏంటి అంటే నేను జనంలో, ఇప్పుడు నేను అటవీ అజ్ఞాతంలో వెళ్ళి నక్సలైట్ అవ్వాల్సిన అవసరం లేదు, జనంలోనే ఉండి నక్సలైట్ గా జనంకి కావాల్సిన పనులు చేస్తాను అనుకునే నక్సలైట్ భావజాలాలు ఉన్న వ్యక్తి. సో డెఫినెట్లీ ఏంటి అని అంటే ఆయనకి అగైనెస్ట్ జల్సా మూవీలో కూడా త్రివిక్రమ్ గారు ఆయన క్యారెక్టర్ ని కంప్లీట్ గా ఒక నక్సలైట్ గానే ఎందుకు అలా అవ్వాల్సి వచ్చింది అనేది కూడా అందులో ఉంటుంది బాగా. ఖచ్చితంగా. లైక్ ఏంటి అంటే ఏదైతే సమాజంలో జరుగుతున్న ఈ అసమానత ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాడే వ్యక్తి, ఒక యువకుడి క్యారెక్టర్ ఆయన అందులో చేశాడు. ఆ క్యారెక్టర్ ని నిర్మించడంలో, ఏదైతే డిజైన్ చేయడంలో త్రివిక్రమ్ గారికి డెఫినెట్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుంది డెఫినెట్లీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 100% ఏంటంటే పూర్తి స్థాయి రాజకీయ నాయకుడి లాగా ఆయన అన్నారు. ఆయన ఒక ముఖానికి రంగేసుకున్న
ఒక నటుడు ఆయన రాజకీయ నాయకుడు కాలేడు, ఒకవేళ అయినా కూడా ఆయన అధికారం చేపట్టుకోలేడు, అండ్ ఒకవేళ వచ్చినా కూడా ఎనీ మూమెంట్ డౌన్ అయిపోతాడు అని అన్నారు. కానీ నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, కూటమి 5 సంవత్సరాలే కాదు, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కూడా తర్వాత ఆయన డెఫినెట్లీ ఏంటి అంటే ఇంకా ఈవెన్ ఇక్కడ తెలంగాణలో కూడా ఈ మధ్యన కొండగట్టుకు వెళ్ళినప్పుడు ఆయనని ఇక్కడ లోకల్ ప్రజానికం కూడా అడిగింది, మీరు ఇక్కడ కూడా పోటీ చేయండి అని చెప్పేసి. ఇక్కడ చేస్తాడా లేదా అనేది ఇంకా మనం చెప్పలేము. కానీ డెఫినెట్లీ ఏంటి అంటే ఆయన ఏదైతే ఫోకస్ చేసిన ఏరియాస్ ఉందో అక్కడ 100% ఆయన ఫోకస్డ్గా ఉన్నాడు. దానిపైన ఫుల్ ప్లెడ్జ్డ్గా సినిమాల్ని వదిలేసి నిర్మాతల్ని ఇబ్బంది పెడుతున్నారనే ఒక వార్త నడుస్తూ ఉంది. అయినా కూడా ఏంటి అంటే ఆయనకు ఏదైతే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో దాని వైపు పూర్తి స్థాయిలో ఆయన వర్క్ చేస్తున్నాడు. ఆయన 100% సక్సెస్ అవుతాడు దాంట్లో. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.